మార్పు అనేది సహజం, దాన్ని అడ్డుకోవడం అసహజం. ప్రకృతిని చూసినా ఇదే నిజం చెప్తుంది. ఉదయం తెల్లారుతుంది, రాత్రి చీకటి వస్తుంది. చలికాలం, వేసవికాలం, వర్షాకాలం, కాలాలు మారుతూ ఉంటాయి. ప్రకృతిలో మార్పు ఒక నిబంధన. అలాగే మన జీవితంలో కూడా ఒక మార్పు తప్పనిసరి. కానీ మనిషి మాత్రమే మార్పుకు భయపడతాడు. ఎందుకు? ఎందుకంటే మన సౌకర్యం, కంఫర్ట్ని ఇష్టపడతాం కాబట్టి. కానీ గుర్తుంచుకోండి, సౌకర్యం ఎదుగుదలని ఆపేస్తుంది, మార్పు మన ఎదుగుదలని మొదలు పెడుతుంది. అవును మిత్రులారా, మీకు ఒక పాయింట్ చెప్తాను. మార్పు మనలో దాగి ఉన్న శక్తిని బయటికి తీస్తుంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక పూల కుండీలోని మొక్క అందులోనే ఉండిపోతుంది. అది మెల్లిమెల్లిగా కుంగిపోతూ ఉంది. దాన్ని చూసి ఏం చేశారంటే యజమాని దాన్ని చూసి మెల్లగా దాంట్లో నుంచి తీసి ఒక పెద్ద కుండీలోకి మార్చాడు. ఆ పెద్ద కుండీలోకి మార్చిన తర్వాత మొదట కొన్ని రోజుల వరకు అది వాడిపోయింది. కొన్ని రోజులు నీరు దానికి అబ్జర్వ్ చేసుకోలేని సిచ్యువేషన్కి వచ్చింది. కానీ తర్వాత మెల్లమెల్లగా ఆ వేర్లను విస్తరించింది, మెల్లమెల్లగా చిగురించింది. దాని తర్వాత ఆ వేర్లను కుండ మొత్తము నింపేసింది. దాంతో మళ్ళీ చిగురించింది, కొత్త ఆకులు వచ్చేసింది, పెద్ద పూలు పూసింది. చూడ్డానికి ఎంతో ముచ్చటగా అది ఎదిగింది. సో ఇది కదా స్టార్టింగ్ కొంచెం బాధ అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే ఫేస్ చేస్తామో అద్భుతంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అది ఎందుకు సాధ్యమైంది? ఎందుకంటే చిన్న కుండ నుండి బయటపడ్డప్పుడు దానికి పెద్దగా పెరిగే అవకాశం దొరికింది కాబట్టి. ఇలాగే మన జీవితంలో కూడా కొన్ని మార్పులు మొదట కష్టంగా అనిపిస్తాయి, మనకి ఇబ్బందిగా తోస్తుంది. కానీ కొంచెం సమయం ఇస్తే అవి మనల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్తాయి. మార్పు మన జీవితానికి దారి చూపుతుంది. సాధారణంగా మనం ఇలా అనుకుంటుంటాం, నేను ఈ పని చేస్తుంటే సరిపోతుంది, ఎందుకు మారాలి, బాగుంది కదా. కొత్తదంటే రిస్క్, అక్కడ ఎంత గ్యారెంటీ ఉంటుందో లేదో. కానీ గొప్ప విజయాలు ఎప్పుడూ సౌకర్యం నుంచి రాలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగాలు మారవాలంటే భయం, నైపుణ్యాలు నేర్చుకోవడానికి అప్డేట్ కాము, సంబంధాలు బెటర్ చేసుకోవడానికి అప్డేట్ కాము, లక్ష్యాలను మార్చుకోవడానికి సుముఖత చూపెట్టము, కొత్త బాటలు వేసుకోవడానికి సుముఖత చూపెట్టం. కానీ ఇవన్నీ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే. మార్పు అనేది శత్రువు కాదు, మార్పు మనకు గురువు. మార్పుని ఎదుర్కోవడంలోనే 3 రకాల మనుషులు ఉంటారు. మార్పును అడ్డుకునేవారు ఎప్పుడూ ఫిర్యాదు చేస్తారు, ఏదైనా కొత్తదంటే అస్సలు ట్రై చేయరు. 2 మార్పును అంగీకరించేవారు. వీరు ఏం చేయాలో తెలియకపోయినా ముందుకు వస్తారు. 3వ రకం మనుషులు మార్పును సృష్టించేవారు. ఇదే మనం కావాలి. జీవితంలో మీరు ఎవరైనా కావచ్చు, కానీ మీరు 3వ వర్గానికి చెందినప్పుడు మాత్రమే మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు. 3వ మార్గం, మార్పును సృష్టించేవారు కావాలి మీరు. అవును మిత్రులారా, మార్పు మనల్ని బలవంతులుగా మార్చుతుంది. ఎప్పుడు మనం బలంగా మారుతాం. సమస్యలు వచ్చినప్పుడు చంద్రుడిపై అడుగుపెట్టిన వారు మొదట భయపడ్డారా? అవును, కానీ వారు భయాన్ని జయించారు. అలా మార్పును కూడా జయించాలని మనం నేర్చుకోవాలి. మార్పు అంటే కేవలం కొత్త పనే కాదు. మార్పు అంటే కొత్త మనస్తత్వం, కొత్త ఆత్మవిశ్వాసం, కొత్త ప్రయత్నం. మార్పు వచ్చేటప్పుడు మరి ఏం చేయాలి? భయపడకండి. మొదటగా భయపడకండి. భయం మనల్ని ఆపుతుంది, మార్పు మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2వది, చిన్నగా అడుగులు వేయండి. ఒక్కసారిగా మొత్తం మారాలని అవసరం లేదు. రోజుకొక చిన్న అడుగు వేస్తే సరిపోతుంది. 3వ పాయింట్, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఏ మార్పుకైనా కొత్త జ్ఞానం, కొత్త నైపుణ్యం అవసరము. 4వది, తప్పులకు భయపడవద్దు. తప్పులే విజయానికి మెట్లు. తప్పులే మీ విజయానికి మెట్లు. 5వది, మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి. మార్పును జయించగలమని నమ్మకం వస్తేనే ప్రపంచం మీ సొంతం అవుతుంది. తర్వాత మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇదే మన జీవితం. మార్పు = ప్రయత్నం = ఎదుగుదల. ఎప్పుడైతే మన జీవితంలో మార్చుకోవాలనుకుంటామో దానికోసం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో మనం జీవితంలో ఎదగగలుగుతాం. ఈరోజు మీ జీవితంలో ఏం మార్పు చేసుకోవాలనుకుంటున్నారు? మీ ఆరోగ్యం గురించా, మీ ఉద్యోగం గురించా, మీ చదువు గురించా, మీ ఆర్థిక పరిస్థితి గురించా, మీ మనస్తత్వం గురించా, మీ అలవాట్ల? మీరు చేయలేనిది ఏది లేదు. మీరు ఎప్పుడు మార్పుకు సిద్ధమైతే ఆ క్షణం నుంచే కొత్త జీవితం మొదలవుతుంది. చివరగా ఒక చిన్న సందేశం, మార్పు మన శత్రువు కాదు. మార్పు మన భవిష్యత్తుకు తలుపులు తెరుస్తుంది. మార్పును స్వీకరించిన వారు మాత్రమే ఎదుగుతారు. ఎదిగిన వారు మాత్రమే ప్రపంచాన్ని మార్చగలరు. మీరు కూడా మార్పును ఆహ్వానించండి. మీరు మారండి. మీరు మారితే మీ జీవితం మారుతుంది. మీ జీవితం మారితే మీ ప్రపంచం మారుతుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ ప్రణాళ.